జేటీవీ న్యూస్ కు స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు. కుటుంబ ప్రేమానురాగాలు, ప్రకృతి ఆరాధన కలగలిసిన విశిష్టత మన పండుగలలోనే గోచరిస్తుంది. అటువంటి వాటిలో మన తెలుగువారి తొలి పండుగ, ముఖ్యమైన పండుగ అయిన ఉగాది కూడా ఒకటి. వసంత ఋతువు ఆగమనంతో పాటు వచ్చే ఈ తొలి పండుగ తెలుగువారికి అతి ఇష్టమైన పండుగగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. మహారాష్ట్రలో ఈ పండుగను గుడి పాడ్వాగా, కర్ణాటకలో యుగాదిగా, సింధీ సమాజంలో చెటీచంద్గా, కాశ్మీరీ పండితులు నెహ్రహ్గా, మణిపూర్లో సజీవు నోమ్గా, పాన్బాగా జరుపుకుంటారు. ఈ ఉగాది ఈ ఏడాది పరాభవ నామ సంవత్సర పేరిట మన ముందుకు వస్తోంది. పరాభవోన జ్ఞాతవయ్యః అంటే పరాభవానికి దారి తీసే పనులు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. పెద్దలు మాట పాటిస్తూ జాగ్రత్త వహించడమే మన విధి. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది తెలుగు వారందరికీ ఆరోగ్యం, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు, అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు. సైదాపురం మండల గ్రామాలలో పోలేరమ్మకు పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చెప్పమ్మా, ఏం తక్కువ చెప్తాలే చెప్పు తల్లే. చెప్పమ్మా, అమ్మా నువ్వు మాట్లాడమ్మా, మాట్లాడుకుంటే చెప్పమ్మా, చెప్పమ్మా ఏం కావాలి చెప్పు. అంతా బాగేనా? అంతా ఇష్టమేనా? నిండుకో బాకు చెప్పాలా? బాగా జరిగిందా లేకుంటే ఏదైనా కొడుతుందా చెప్పు. సంతోషమేనా? ఏందమ్మా చెప్పమ్మా. నీకు లోటు ఏం జరగలేదు కదా? ఇంకేమన్నా ఉంటే చెప్పమ్మా. చల్లి ఇందాకనే అడుగుంటే బాగుండు. వచ్చిందా ఇందాక అడుగుందిరా చదరాని చిన్నాం, అందుకే కదా ఆగిందా, మళ్ళీ కూడా వచ్చింది. ఏం కాదులే కొంచెం.
కడతా ఉండి ఇంకా కావాలా వీడియో బాగా వీడియోలో జల్దీ ఫోకస్ రేవంత్ అన్న జల్దీ ఫోకస్ కొంచెం కింద